ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/2/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, పంచమి రాత్రి 1:21 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం రాత్రి 12:26 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 6:04 నుంచి 7:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:53 నుంచి 1:38 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జం ఉదయం 7:54 నుంచి 9:36 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14. సూర్యోదయం 6:50, సూర్యాస్తయం 6:10. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పోటీతత్వము, అనుకూలవంతమైన కార్యక్రమము అంటే ధనయోగం ఉంది, మంచి ఆరోగ్యవంత లక్షణం ఉంది, శత్రునాశనం, మిత్రలాభం. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే పెద్దలను ఎదిరించడం వల్ల ఒకటి, అతి ఆందోళన వల్ల ఒకటి, అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, మీ ప్రయాణాల్లో కానీ వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం, పరధ్యానంగా వాహనం నడపడం, పరధ్యానంగా పనులు చేయడం, వంటింట్లో కూడా చిన్న స్వల్ప ప్రమాదాలు చేయగలన ఇబ్బంది కదా, అటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళామణులు అనవసరమైనటువంటి సైబర్ అరెస్ట్ అని, అనవసరమైన అత్యాశలకు వెళ్ళి 100 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వస్తాయని చెప్పేసి వాడు 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి ఆశపడి మీరు 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు ఇచ్చి తర్వాత మీరు పెట్టిన 50 లక్షలు కాస్త గోవిందార్పణం. కాబట్టి అత్యాశకు వెళ్ళే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలు జాగ్రత్త. ఎక్కువ టెన్షన్ తీసుకునే ప్రయత్నాన్ని చేయకండి. అలాగే ఎవరో ఒకళ్ళు మనకి సపోర్ట్ చేయలేదని, అవతలి వాళ్ళు మనకు సహాయం చేయలేదని ఒక ఉద్విగ్న పరిస్థితిని మీరు ఏర్పాటు చేసుకోకండి. ఇబ్బంది అంటే ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి క్రీడల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి, ప్రమాదం కలగవచ్చును. కొత్త వ్యాపార భాగస్వామితో కాకుండా ఉన్న వ్యాపార భాగస్వామితోనే మీరు వ్యాపార ప్రయాణాన్ని ముందు తీసుకెళ్తే మంచిది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి, మంచిది కాదు. కాకపోతే ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతంగా ఉండబోతోంది. రోజు కాస్త అనుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి, నెగిటివ్ లేదు. కానీ తొందరపాటుతనము, ఉద్వేగము, పరధ్యానం ఇలాంటివి మంచి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. కొన్ని వస్తువులు ఉదరబెట్టి ఉదర వెతికే ప్రయత్నంలో కూడా ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలు, ప్రశాంతత, ఆనందయోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు, ఉత్తమ వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మస్థైర్యము, విద్యాలాభము, బుద్ధి వికాసము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, ఆత్మ చైతన్యాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారుల క్రీడా అభివృద్ధి, తీర్థయాత్ర సేవన, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ కార్యం మీ చేతుల మీదుగా పూర్తయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల స్థిరత్వము, ధనయోగము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, ఆర్థిక పరంగా అభివృద్ధి, అప్పుల బాధ నుంచి ముక్తులే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం,
నర్సరీ తోటలు పూజా ద్రవ్య లాభాలు, అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అనుకున్న పనులు సకాలను పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఉంది, అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పర్వాలేదు, కాస్త అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మధ్య మైత్రి, ఆనందకరమైన ప్రయాణాలు, సంపూర్ణ ఆరోగ్యం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, రైతన్నలకి, పూలు పళ్ళు కల్పించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, ఈవెంట్ చేసేవారు మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాలు కూడా లాభాలు, సోదరుల మధ్య మైత్రి, ముఖ్యంగా వైవాహిక జీవనానందం, శుభకర సంతాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో ముఖ్యంగా మంచి లాభాలు పొందుకునే అవకాశం, నిర్మాతలకి కలిసి వచ్చే అవకాశం, అలాగే కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన సమయం. వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యాపరంగా లాభాలు, ఉద్యోగంలో ప్రశాంతత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. తప్పకుండా ఈరోజు మీరు ఆత్మీయులని కలుసుకునే అవకాశం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, స్థిరమైనటువంటి ధన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఇతరత్ర అన్ని వ్యాపారాల్లో కూడా మంచి లాభవంతమైన శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, శాట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజు ప్రశాంతమైన ధన, ధాన్య, ఆనందాది, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, శత్రునాశనం, మిత్రలాభం, ఆరోగ్య లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనం, రోగనాశనం కూడా ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టుదల, కుటుంబ సౌఖ్యం, ఇతరుల నుంచి రావాల్సిన ధనాన్ని రప్పించుకోవడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం,
సంతానకరమైనటువంటి శుభవార్తలు వినడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా ధనయోగం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పలుకు పండించే వారికి అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది, గొప్ప వ్యక్తులతో పరిచయం మీ వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనపడుతుంది. ఈరోజు చాలా మంచి శుభదినం. రాజకీయ రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగంలో కానీ అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఎవరికి పడితే వారికి పూచికత్తుగా సంతకాలు చేయడం, అవి కనుక మానేస్తే మీకు శుభం, ఆనందయోగం, ఐశ్వర్యం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనయోగం బాగా ఉంటుంది. కాకపోతే అనవసర వేగము, దుష్టుల సాంగత్యము, మరకలతో మీ స్నేహము కొద్దిగా ప్రమాదాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులని మార్చే ప్రయత్నంలో ఉండకండి, అది మీకు ప్రమాదం. అంటే బాగానే ఉంటారు కానీ మీ దారి బాగుంటుంది, కానీ ఇతరుల యొక్క ప్రమాదకరమైన స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త కూడా వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, రాజకీయ రంగ అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో తప్పకుండా మంచి అనుకూలత ఉంటుంది, మంచి ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. కుటుంబ పరంగా, సంతాన పరంగా, కోర్టు వివాదాలు తొలగిపోవడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కొంత అనవసర వివాదాలు వెళ్ళకండి, పూచికత్తుగా సంతకాలు లాంటివి చేయకండి. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ఆనందకరమైన ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ ధనయోగం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెవారి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి మంచి లాభాలు, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, వ్యాపార పరంగా మంచి లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఈరోజు మీకు అత్యంత శుభకరంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలోనూ, కళారంగంలోనూ, క్రీడారంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారం మంచి లాభాలు ఉన్నాయి, వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార పరంగా భాగస్వామితో కానీ, సింగిల్గా చేస్తున్న వ్యాపారం కానీ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలకు చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, ఇంట్లో ఆనందకరమైన సందడి వాతావరణం, సంతాన యోగం, భార్యాభర్తల అన్యోన్యత, విదేశీయానము, విహారయాత్రలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, ప్రశాంతమైన జీవనము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, మంచి పదవి, ఆనందయోగము, ప్రయాణ లాభము, వాహన సౌఖ్యము, తీర్థయాత్ర సేవన,
ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఇలా అనేక రకాల అనుకూలతలు ఆనందాలు పొందే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా శుభకరం. బంధుమిత్రుల సమాగమం, కార్యసిద్ధి, వ్యవహార లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వివాహాది నిశ్చయతాంబూలాదు అనుకూలతలు, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, అలాగే ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్టయోగం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా మంచి అనుకూలత, ఆనంద యోగ, చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు. కాస్త మీరు మినుములు దానం చేసుకోండి, కాస్త సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకోండి. కానీ ఈరోజు మీకు బాగుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ ఉద్యోగంలో లాభం ఉంది. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది, లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు. ఇది రాహు అనేవాడు కొద్దిగా మనకి అనుకున్న గంట పనిని 3 గంటలు చేస్తాడు. పొద్దున్న రావాల్సిన శుభవార్త సాయంత్రం రప్పిస్తాడు. అందుకే పొద్దున్నే ఇంట్లోంచి వెళ్తున్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన చేసుకోవడం వెళ్తే ఇంకా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, జనవశీకరణం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఇతరుల మీద ఆధారపడకుండా మీ యొక్క పనులు మీరు పూర్తి చేసుకోగలగడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించడానికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలో ఉద్యోగ లాభం ఖచ్చితంగా ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో చాలా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్స్ వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య కూడా అనుకూలవంతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన యోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన ప్రశాంతత, ఆనంద యోగం, ధన ధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసి రావడం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, ఇది చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతుంది. కాస్త మీరు భగవన్నామ స్మరణతో మీ యొక్క నిత్య దినచర్య ప్రారంభం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆనందకరమైన ధనయోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో బాగుంది, విదేశాల్లో కూడా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, పెద్దవాళ్ళకి ఆశీర్వచన ఫలం, పై అధికారుల మరణ పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, స్థిరత్వం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉంటే ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలో విజయం సాధించడం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయతాంబూలాదులు, సంతాన యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటికి లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అదృష్ట యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.